సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆరోపించారు. సభలో టీఆర్ఎస్ మహిళా సభ్యులు సీఎం మాటలను వక్రీకరిస్తున్నారని అన్నారు. కొత్త సభ్యులకు మీరు ఏం నేర్పుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరికి తక్కువ చేయలేదని చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్న యశస్విని రెడ్డితో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలను కించపరిచారంటూ కూడా మా ముఖ్యమంత్రి మాట్లాడడం సరైన పద్ధతి కాదంటూ కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఉన్నారు. యశస్విని రెడ్డితో మాట్లాడుతున్నారు. మేడం, ప్రస్తుతం మీరు చూస్తూ ఉన్నారు, ఈరోజు సభలో మీరు ఉన్నారు. ప్రధానంగా ఈరోజు సబితా ఇంద్రారెడ్డిని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలకు మీరు ఏం చెప్తారు? నేను అసలు ఫస్ట్ మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, వెనకాలన్న అక్కలు అన్నారు. వెనకాలన్న అక్కలు అంటే ఎందుకు భుజాలు దడుముకోవాలి అంటే వాళ్ళు ఏం చేసిండ్రో వాళ్ళకి తెలుసు కాబట్టి భుజాలు దడుముకుంటుండ్రు. ఎవరినైనా కించపరుస్తారా? మా ముఖ్యమంత్రి గారు మహిళలను అస్సలు కించపరచరు. ఎందుకంటే మేము మొత్తం 6గురం ఉన్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున, 2 మంత్రులు, 4గురము. మీ ముగ్గురం కూడా, నేను, రాగమయ్య అక్క, పర్ణిక కూడా కొత్త శాసన సభ్యులం. మరి మా సీతక్క ఉంది, సురేఖ ఆంటీ ఉంది, పద్మక్క ఉంది. అందరికి ముఖ్యంగా మహిళలకే ప్రాధాన్యతనిస్తారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా మహిళలుగా ముందు మేము అనకపోయినా అమ్మ మీరు మాట్లాడాలి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు మా ముఖ్యమంత్రి గారు. అట్లాంటిది మహిళల్ని ఎందుకు కించపరుస్తారు? మహిళల్ని కించపరిస్తే యాజ్ ఎ ఉమెన్ మేము కూడా ముందుకెళ్తాం, మేము ముందు నిలబడతాం. అది ఎవరైనా కానీ మహిళల్ని కించపరిస్తే మేమందరం కూడా ముందుండి కొట్లాడతాం. కానీ వాళ్ళు అన్ని చూసి ఓర్చుకోలేకపోతుండ్రు. వాళ్ళు ఏమనుకుండ్రు, అరే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారులే అని అన్నట్టుగా వాళ్ళు అనుకున్నట్టుండ్రు. కానీ మేము అన్ని చేసేసరికి ఓర్చుకోలేక ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అన్ని సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరికైనా గతంలో 2 గంటలు టైం ఇచ్చిండ్రా? మా ఊళ్ళకి ఎప్పుడు మైకులు కట్ చేయడమే కదా గత 10 సంవత్సరాలలో. కానీ ఈ రోజు మీరు చూసినట్టయితే కేటీఆర్ గారికి 2 గంటల సమయం ఇచ్చినామండి. అప్పుడు వాళ్ళు ఇచ్చిండ్రా? మా ఊళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు, సస్పెండ్ చేసిండ్రు. ఇప్పుడు మేము చేయాలనుకుంటే అవన్నీ చేయొచ్చు కదా. మొన్న మా సీతక్కని పట్టుకొని నాలెడ్జ్ లేదన్నారు. మేము చేసినామా? ఇట్లా ఒక మంత్రిని పట్టుకొని నాలెడ్జ్ లేదంటే అది కూడా జూనియర్ సభ్యుడు, అది ఇంకా ఆశ్చర్యమైన విషయము. అంటే ఏం నేర్పిస్తున్నారు మాకు? అదేనా పద్ధతి నేర్పించేది? సభలో 2 సార్లు కూడా సబితా ఇంద్రారెడ్డిని ప్రస్తావిస్తూ మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. మేము వెనక ఉన్న వాళ్ళను చూసుకొని అన్నటువంటి మాట ఏ విధంగా మాట్లాడతారు? గతంలో రేవంత్ రెడ్డి ఏ ప్రభుత్వం నుంచి వచ్చాడు, ఏ పార్టీ నుంచి వచ్చారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అంటూ కూడా మాట్లాడారు. బట్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ వెళ్ళిపోయారు. కంప్లీట్ గా కూడా సభలో కించపరిచే విధంగా మాట్లాడడమే ఒక టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారని మాట్లాడుతాం. దీనికి ఏం చెప్తారు? బాత్కా పతంగా ఎట్లయినా చేయొచ్చండి. నేను చెప్పిన కదా మొన్న మా సీతక్కని అన్నప్పుడు మేము కూడా అట్లా చేస్తే మరి అందరూ ఆ సింపతి కార్డ్ ప్లే చేయొచ్చు కదా. మాకు అదంతా అవసరం లేదు. మేము ఇవన్నీ చేయడానికి కాదు, ప్రజలకి సేవ చేయడానికి, అంతేగాని ఇవన్నీ చేయడానికి కాదండి. మొత్తానికి మహిళా ఎమ్మెల్యేలకు సంబంధించి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా మహిళలకు తోడుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా కించపరిచే విధంగా మాట్లాడదు అంటూ కూడా యశస్విని రెడ్డి